అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే గురుబలం అండి. మనకు మే 14 అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ కదా సార్, మార్చ్ కదండి. నెక్స్ట్ మే వస్తుంది. ఈ మే 14 తారీఖు నుంచి గురు గురు గ్రహం వచ్చేసి చూడండి, గురు గ్రహము ఇక్కడ మనకు మిథున రాశిలోకి వస్తారు సార్. మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి గురు బలం ఉంటుంది అనేదే సార్ మన యొక్క కాన్సెప్ట్ అండి, ఈ వీడియో యొక్క సారాంశం. వీడియో చూడంగానే thumbnail ఇచ్చేసామండి. తులారాశి వారికిను, ధనుసు రాశి వారికిను, కుంభరాశి వారికి. ఓకేనండి. ఈ మూడు రాశులకు ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళకు గురు బలం అయితే ఉంటుంది సార్ వచ్చేసి. thumbnail ఆన్సర్ పెట్టేసామండి. ఈ సంవత్సరము ఈ మే 14 నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఏ రాశులకు సార్ గురుబలం ఉంటుందంటే మూడే మూడు రాశులకు గురుబలం ఉంటుంది. తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి. సార్ దీంతో పాటు ఇంకా ఎవరు చెప్పొచ్చు అంటే లగ్నం కూడా రాసుకోవచ్చు సార్. తులా లగ్నం, ధనుసు లగ్నం, కుంభలగ్నం వీటికి కూడా గురుబలం ఉంటుంది సార్. ఓకే సార్, వచ్చి ఖచ్చితంగా గురుబలం అయితే ఉంటుంది సార్. ఆ లగ్నాలకి ఉంటుంది, రాశికి ఉంటుంది. నోట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ ఈ గురుబలం వల్ల బెనిఫిట్ ఏంటి సార్ మాకు అనేది ఎవరికైనా కాన్సెప్ట్ కదా సార్ వచ్చేసి. చూడండి, గురువు వచ్చేసి మిథున రాశికి వస్తారు. ఇది మిథున రాశి సార్, ఆల్రెడీ వృషభ రాశిలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఎవరెవరు సార్ గురుబలం ఉండిందంటే గురువు ఇక్కడ ఉన్నప్పుడు సింహరాశి అవుతుంది కదా సార్, కన్యా రాశి అవుతుంది. కన్యా రాశి వారికి కొన్నింది, వృశ్చిక రాశి వారికి కొన్నింది, తర్వాత మకర రాశి కొన్నింది సార్ వచ్చేసి. ఈ మూడు రాశులకు ఉండింది అనమాట లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు వాళ్ళకి గురుబలం ఉండదు సార్ ఆ రాశులకి. ఎవరికి ఉంటుంది? మన రాశులకు ఉంటుంది. ఏ రాశి? తులా రాశి, ధనుసు రాశి, కుంభరాశి. గ్రహాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి మంచి చెడు అందరికీ ఇవ్వాలి కదా సార్ వచ్చేసి. ఎప్పుడు మనకే బాగుంటే ఎలా చెప్పండి? అన్ని రాశులకు గురువు అనే గ్రహం తిరుగుతూ ఉంటాడు కదండి. అప్పుడు కొంతమందికి టైం బాగుంటుంది, కొంతమందికి టైం బాగుండదు. అదే సార్ కాన్సెప్ట్ వచ్చేసి జ్యోతిష్యంలో అనేది. అప్పుడు దీనిలో నాకు బెనిఫిట్ ఏమేమి ఉంటాయి సార్ వచ్చేసి? నాది తులారాశి సార్, నాది ధనుసు రాశి, నాది కుంభరాశి. లేదంటే లగ్నం లగ్నం కూడా పెట్టుకోండి సార్, మర్చిపోయాను. లగ్నం వేసుకోండి. ధనుసు లగ్నం అయినా సరే వీళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే గురు లగ్నాన్ని చూస్తారు కదండి. లగ్నాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీకు లగ్నాన్ని చూస్తే మీ రాశికి అప్పుడు లగ్న ప్రకారం మీకు 5లో కానీ 9లో కానీ ఉంటాడు కదా సార్ వచ్చేసి ఖచ్చితంగా. అదే అనమాట. లగ్నాన్ని చూసినా కూడా మంచిది అనమాట వీళ్ళకు. తులారాశి, తులా లగ్నం, ధనుసు రాశి, ధనుసు లగ్నం, కుంభరాశి, కుంభలగ్నం వీళ్ళందరికీ గురుబలం ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ గురుబలం ఏం చెప్తామంటే ఇప్పుడు మనము జనరల్గా చెప్తాం సార్ వచ్చేసి. ఓకేనండి. కానీ ఇది డి వన్ చార్ట్ చూసి కానీ మనం ఇవన్నీ కన్ఫామ్ చేయలేమన్నమాట. ఇప్పుడు జస్ట్ ఓవర్గా రఫ్గా చెప్పండి సార్ అంటేనే మనకి ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయి సార్ వచ్చేసి. గురుబలం ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే వెరీ ఈజీ టు గెట్ థింగ్స్ అన్నమాట. ఈజీగా దొరుకుతాయి అప్పుడండి మనకు. మే 14, 2025 టు జూన్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఒక 2 months మాత్రము గురువు వచ్చేసి కర్కాటక రాశికి వస్తానే నవంబర్ డిసెంబర్లో ఆ 2 నెలలు అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అర్థం సార్ వచ్చేసి. గురుబలం వల్ల కలిగే లాభాలు ఏంటి సార్ అంటే గురువుల సపోర్టు లేదా పెద్దవాళ్ళ సపోర్ట్ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు సార్. సమస్య వస్తే ఒక జాబ్ లేదో పెన్లో ఏదో ఒకటి సపోర్ట్ దొరుకుతుంది సార్. వేరే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. నాన్న ఇక్కడ నా దగ్గర కొంచెం డబ్బులు ఉంది కొనుక్కుంటామని చెప్పి కొనుక్కోమంటారు సార్ ఏదైనా ఆస్తిపాస్తులు అదనమాట. చూడండి, చంద్రుడు అంటే మనసు సార్, గురువు అంటే వెలుతురు. గురువు యొక్క దృష్టి మన రాశికి పడడం వల్ల మన మనసు చాలా క్లారిటీగా ఉంటుందండి. ఓకేనా, మన మనసు చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, గురువు ఇది కదా సార్, గురువు అంటే వెలుతురు. మన రాశి 5వ దృష్టి పడుతుంది కాబట్టి రాశికి వెలుతురు వస్తుంది సార్. తులా రాశికైనా, ధనుసు రాశికైనా, కుంభరాశికైనా వెలుతురు వస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు శని మారిపోతారు చూడండి. కుంభరాశికి వచ్చేసి శని మారిపోతారు కదా సార్. అప్పుడు గురువు వెలుతురు వస్తుంది. ధనుసు రాశికి చూడండి, ఏలినాటి శని అయిపోతుంది, శని ఇటుకు వచ్చేస్తాడు. వాళ్ళకు కూడా గురు దృష్టి చూస్తుంది చూడండి, వాళ్ళకు మంచిదే చూడండి. అప్పుడు బాగా ఫస్ట్ ఎవరు సార్ ఈ మూడు రాశుల్లో మంచిగా జరుగుతుందంటే ఫస్ట్ కుంభరాశికి పాయింట్ నెంబర్ 1, తర్వాత ధనుసు రాశి, లాస్ట్ తులా రాశి సార్ వచ్చి. గురు మంచి చేసేది 3వ ర్యాంకింగ్ తులా రాశి సార్ వచ్చి. అందుకనమాట అట్లా. అప్పుడు మనసు క్లారిటీ అయిపోతుంది సార్ ఫస్ట్. అప్పుడు ఈ మనసు క్లారిటీ ఉండడం వల్ల మనకు అప్పుడు శుభ కార్యక్రమాలకు గురు దృష్టి చాలా ముఖ్యం సార్. ఒక పెళ్లి సంబంధం రావాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఎనీ సార్ మనం ఎందుకు సార్ గురు గురు అంటున్నాం అంటే కాలపురుష తత్వ ప్రకారము ఇక్కడ చూడండి సార్, ఇక్కడ దీంట్లో 9వ స్థానం అధిపతి ధనుసు రాశి అవుతారు సార్. ధనుసు రాశి అధిపతి గురువేనండి. ఆ గురువు అంటే భాగ్యం. మన జీవితంలో జరగాల్సినటువంటి ప్రతి శుభకార్యము ఎవరితో సార్ ముడిపడిందంటే భాగ్యస్థానము ముడిపడింది సార్ వచ్చేసి. భాగ్యం అంటే నాన్న స్థానం కదా సార్. 9వ స్థానం భాగ్యస్థానము, అదృష్టము,
నేము ఫేమ్ రావాలన్నా కూడా తొమ్మిదో భావమేనండి. పెళ్లి చేసుకోవాలన్నా, ఆస్తిపాస్తులు కొనాలన్నా, 10 మందికి మనం తెలియాలంటే ఖచ్చితంగా మనకు తొమ్మిదో భావం ఇంపార్టెంట్ సార్. అప్పుడు అదే గురువు తొమ్మిదో స్థానాధిపతి మనకు రాశి పైన చూసినప్పుడే మనకు అవన్నీ సపోర్ట్ దొరుకుతాయండి. శుభ కార్యక్రమాలకు గురు దృష్టి చాలా ముఖ్యము. పెళ్లి చేసుకుంటకు మనకు మ్యారేజ్ సంబంధాలు రావడం, మ్యారేజ్ చూడము. కానీ దృష్టి వస్తుంది సార్ అక్కడ. గురు దృష్టి ఉంది. గురు బలం ఉంది. కానీ జరుగుతుందంటే మనకు D1 చార్ట్లో 2, 11 2, 7, 11 యొక్క దశ అంతర్దశలు జరగాలండి. అప్పుడే పెళ్ళి అవుతుంది. జస్ట్ దీనికే చెప్పలేం. ఇది ఒక 20% సపోర్ట్ సార్ మనకు. అది ఇల్లు కట్టుకునే దానికి. ఇప్పుడు మన జాతకంలో 4వ భావం యొక్క దశ జరగాలి సార్. ఫోర్త్ లార్డ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ కదా సార్, అది చూడాలి. వాహనం కొనుగోలు కూడా అదే సార్ వచ్చేసి. కుజుడు ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. గోచారు గురు గ్రహము కుజుడు పేరు వెళ్ళినా కూడా ఇల్లు కొనుక్కుంటాం. అట్లా స్థలం కొన్నా కూడా అదే సార్ వచ్చేసి. ల్యాండ్ అన్నీ అదే సార్. ఎటువంటి శుభ కార్యక్రమం అయినా సరే గురువు బలం చాలా అవసరం. మన జీవితంలో ఇవే కదా సార్ ముఖ్యము. పెళ్లి, పిల్లలు రాలేదు ఇక్కడ. సో పెళ్లి, పిల్లలు, ఆస్తిపాస్తులు కొనుక్కోవటము, శుభకార్యాలు జరగటం, ఇవే కదా సార్ ముఖ్యమైనటివి. వీటన్నిటికీ గురువు యొక్క దృష్టి కంపల్సరీ. లగ్నాన్నైనా చూడాలి, రాశినైనా చూడాలి సార్. ఏదో ఒకటి జరుగుతుంది. సో మనకు జీవితంలో D1 చార్ట్ చూసి దశ అంత దశలు బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. ఇది జస్ట్ ఒక, దాన్ని ఏమంటాం సార్, ఒక ఎంట్రీ పాస్ అనుకుందాం సార్. ఒక శుభకార్యం జరగడానికి ఫస్ట్ పర్మిషన్ గురువు ఇస్తారండి. గురువు ఇచ్చిన తర్వాత దశాభుక్తులు చూడాలి. దశాభుక్తులు దానికి మ్యాచ్ అవుతే ఫలితాలు జరుగుతాయనేట అర్థం. లేదు సార్ నాకు గురుబలం లేకనే చాలా కొనుక్కున్నామంటే ఫైనాన్షియల్ జర్నీ చాలా కష్టం. అలా జరిగినచో ఒంటరిగానే ఎవ్వరు సపోర్ట్ లేకుండా, సంతోషం లేకుండా జరుగుతుంది సార్. పెళ్లి కూడా ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి, నేను ఒక్కనే చేసుకునే ఫీల్ అవుతారు చూడండి సార్ కొంతమంది. ఎందుకంటే మీకు గురు దృష్టి లేకపోవడం వల్ల అన్ని కష్టపడి చేసుకుంటారు, లాస్ట్కు హ్యాపీనెస్ ఉండదండి. గురుబలం ఉంటే హ్యాపీగా ఉంటాం. ఈవెంట్ జరుగుతుందంటే ఎస్, గురుబలం ఉన్నా గురుబలం లేకన్నా ఈవెంట్లు జరుగుతాయి సార్. దశాభక్తి ప్రకారంగా ఈవెంట్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ ఈవెంట్ జరగడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారా, హ్యాపీగా ఉంటారా, బలం ఉంటుందా, బలం ఉండదా అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసేది ఎవరంటే గోచార గురువేశ్వరు వచ్చేసి. అప్పుడు గురుబలం ఉంది సార్, సంతోషంగా ఉంటాం సార్. లేదు సార్ మీరు చెప్పిన ప్రకారం గురుబలం నా రాశికి లేదు, లగ్నానికి లేదంటే మనకు అప్పుడు చాలా మీరు కష్టపడి చేసింటారు. ఎవరు సపోర్ట్ లేకుండా మీరు ఒకరు కానీ సింగిల్ కానీ మీరు అన్ని కార్యక్రమాలు మీరే చేసుకుంటారు అనేది అర్థం సార్ వచ్చేసి. అంతే సార్ ఆన్సర్. సో ఇదండి గురుబలం యొక్క రాశి. ఇది ప్రతి సంవత్సరము 3 రాసులు కొంటాడు సార్ వచ్చేసి. ఇదే రిజల్ట్స్ నేను కూడా ఇదే రిజల్ట్స్ ప్రతి సంవత్సరం మార్చి ఇక్కడ రాసులు మాత్రం మారతాయి. కంటెంట్ చెప్పే విధానం అయితే మారదండి. అదే సార్ లాజిక్ వచ్చేసి. సో ఇక్కడ చెప్పినట్టు జస్ట్ ఓవర్కి చెప్పామంతే. 25% అంతే సార్ వచ్చేసి. మన D1 చార్ట్ చూస్తే కానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు చెప్తున్నానండి. మళ్ళీ నాకు ఇది ఏంటి సార్ ఎప్పుడు చెప్పలేము చూడండి సార్. గ్రహంలో జస్ట్ గురువు చంద్రుడు అంతే కదండి. 2 గ్రహాలు తీసుకున్నాను సార్ వచ్చి. ఈ 2 గ్రహాలకి రిజల్ట్ ఇస్తే ఎలా చెప్తాం సార్ వచ్చి. ఏదో జస్ట్ ఒక ఎంట్రీ పాస్. ఒక ఎక్కువ ఆకలి ఉన్న వ్యక్తి ఒక స్నాక్స్ ఏనండి ఇదంతా. 9 గ్రహాలను పరిశీలించాలండి. మన జాతకంలో ఉన్న 9 గ్రహాలను, గోచారంలో ఉన్న 9 గ్రహాలను పరిశీలించి దశాభుక్తి ప్రకారం చూస్తే కానీ మనం ఒక నిర్ణయానికి రాలేం సార్. దీన్నే బట్టి చెప్పలేము వచ్చేసి. మీకు ఒక స్నాక్స్ ఇచ్చాను, ఆ స్నాక్స్ తినండి. స్నాక్స్ తిన్న తర్వాత వంట ఎలా చేసుకోవాలని మీకు నేర్పిస్తున్నాను సార్. ఓకేనండి. సో మీరు వంట చేసుకుంటే మీరే బాగా ఫుల్ మీల్స్ తినగలుగుతారు సార్ వచ్చేసి. సో ఇదండి మన దగ్గర జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రికార్డింగ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి సార్ వచ్చేసి. సో కోర్స్ 1 ఉంది. కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 ఇవన్నీ ఉన్నాయి సార్ వచ్చేసి. కోర్స్ 5, కోర్స్ 6, 7, 8, 9, 10 డీటెయిల్స్ అంతా ఉన్నాయి సార్. ఒక కోర్స్ ఎన్ని అవర్స్ వస్తుంది, టోటల్ 45 అవర్స్ ఉంది సార్ వచ్చేసి. 720 పేజెస్ PDF ఉంది దీంట్లో. సో ఇవన్నీ మీకు రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి సార్. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అమౌంట్ పే చేసి మీ ఈమెయిల్ ఐడికి అయితే అన్నీ పంపిస్తాను సార్ వచ్చేసి. గూగుల్ ద్వారా పంపిస్తాము. జ్యోతిష్యం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది సార్. నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కోర్స్ 1 నుంచి కోర్స్ 9 ఖచ్చితంగా మీ జాతకాన్ని మీరు దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిపెండ్ అయినాయి సార్. కొన్ని ఈ చంద్రనాడి టెక్నిక్ అనేది ఎవ్రీ డే మీరు ఏం జరగబోతుంది అనేసి తెలుసుకోవచ్చు అండి. మన స్కాన్ చేసుకోవచ్చు. ఈ రోజు జరిగిన ఈవెంట్ కోపంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, ఏ గురించి ఆలోచిస్తున్నా అనేసి ప్రతిదీ తెలుసుకోవచ్చు సార్ వచ్చేసి. 2 డేస్కు చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు 2 రోజులకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చండి. తర్వాత డిగ్రీ మంత్లీ ప్లానెట్స్ ఉంటాయి కదా సార్ వచ్చేసి. వాటి బట్టి మనం అవి కూడా తెలుసుకోవచ్చు సార్ వచ్చేసి. ఈ డిగ్రీ కాన్సెప్ట్లో మనం వచ్చేసి కరెక్ట్గా మనకు ఏది ఇష్టమో, ఏది లాభమో, ఏది నష్టమో రెండు తెలుసుకోవచ్చు అండి. అట్లా ఒక్కొక్క కోర్సు మనకు డిజైన్ చేశాం సార్. సిస్టమేటిక్గా ఉంటుంది మన దగ్గర కోర్సులు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీన్ని చూసి నేర్చుకొస్తారు వచ్చి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ 3 రాశులు గురుబలం ఉంటుంది సార్. తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి హ్యాపీగా ఉండండి సార్ వచ్చి.
ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.